సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తున్నారు? 100 అన్నా క్యాంటీన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు ఈ రోజునే. మంత్రులు అక్కడ ఎమ్మెల్యేలు కూడా కలిసి మొత్తం 100 క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆకలి అన్నదానం కూడా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ నెంబర్గా చేస్తారు. అన్నదానం కూడా బాగా జరుగుతుంది. 5 రూపాయలకి వాళ్ళు ఏమొస్తున్నారు, 5 రూపాయలకి ఏమి రాదు. అయినా పెద్ద మంది చేసుకొని వాడడం ఆగిపోయిన దాన్ని పునరుద్ధరణ చేసి శుభ్రంగా అందరికీ పేదలకు అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషకరం. సార్ గతంలో కానీ ఇప్పుడు అభివృద్ధి పరంగా ముందుకు వెనకబడింది అంటున్నారు 20 సంవత్సరాల కిందకి. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందుకెళ్ళిద్ది అంటారు. ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగింది. ఈ బయట చెప్పాక ఫస్ట్ చెప్పా ఈ ప్రభుత్వం తరఫున అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్తున్నా కదా. ఈ గుడివాడలోనే ఎందుకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఏమో సంబంధం. మామగారు పుట్టిన దగ్గర ఊరు నమ్మకూరు ఇక్కడ, అందుకని దగ్గర మామగారు ఊరు కాబట్టి ఆయన అన్నా క్యాంటీన్ పెట్టి ఆయన పేరు పెట్టారు కాబట్టి అందుకని ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తారు. అనిపిస్తుంది సార్ ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో కలకలాడుతుంది. అందరం 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాండి ఇవాళ. చాలా చక్కగా చెప్తుంది. ఇంకా కూడా మిగతా కూడా ఓపెన్ చేస్తారు త్వరలోనే. కాబట్టి అన్ని సక్సెస్ అవుతున్నాయి. సక్సెస్ఫుల్ ఇది అంటారు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు 100% సక్సెస్ఫుల్ అవుతుంది. పేదవాళ్ళకి భోజనం అంటే 5 రూపాయలు ఇస్తారు సార్. దాని ఉండాలిగా మనకు కూడా కొంత అందరికీ సద్వినియోగం జరుగుతుంది. ఇంకా బాగా ఉచ్చేసి కూడా వెళ్ళి మంచి ఏర్పాటు ఏం ఆగదు. 5 ఏళ్ళు పరిపాలన శుభ్రంగా ఉంటుంది. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మిగతాయి కూడా విదేశాలు కూడా ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు దేశవ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి చర్యల పరంగా ఎలా చెప్తారు? గుడివాడలో ఏమని సమాధానం చెప్తారు? గుడివాడ ప్రజలైతే అన్నా క్యాంటీన్ పెట్టడం మహా ఆనందదాయకంగా చూస్తున్నారు. ఎందుకంటే పేదవాడు ఒక పూట భోజనం చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంది. మొన్నటిదాకా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మూలాన ఎవరికి సంపాదన అనేది లేకుండా పోయింది. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే కొంత కాకపోతే కొంతన్నా తినాలి అనేటువంటి కోరిక ఉండేది, తినేవాళ్ళు. అటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పడేశారు పేద ప్రజల్ని. సార్ అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు మైనస్ చేశారంటారు అన్నా క్యాంటీన్? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది మంచి జరిగిందండి? పేరుకు మాత్రమే ఏంటి అన్నీ చేసాం, బటన్లు నొక్కాం. ప్రస్తుతం ఏంటి మొన్నటిదాకా ఏంటి 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్తే దాన్ని ఒక తప్పుడుగా భావించి 2.5 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ని తప్పుదావ పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఈ పత్రాలు బయటికి తీస్తూ ఉంటే దాంట్లో 13 లక్షల కోట్లు ఇప్పటికి అప్పు తేలింది. ఇంకా తేలాల్సినటువంటి శ్వేతపత్రాలు తేలాల్సినటువంటి లెక్క తీస్తే దరిదాపుగా ఇంకా 4-5 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ద్వంద్వ వైఖరే కాకుండా దేశాన్ని దొంగతనంగా ఎవ్వరికీ తెలియనటువంటి విధానాలుగా వీళ్ళు ఏంటి దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 రూపాయలకి బిచ్చం వేస్తున్నారు భోజనం అన్నట్టుగా మాటలు అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎంతవరకు కరెక్ట్ అంటారు 5 రూపాయలు క్యాంటీన్ అన్నా భోజనం? అటువంటి మాటలు అన్నటువంటి సుకన్య రాంబాబు గారు మొట్టమొదటిగా ఉన్నాడు. 300 మందికి పెడతాను, 200 మందికి పెట్టి ఏంటి ఒక కార్యక్రమంలాగా చేస్తున్నాడని. అసలు అన్నం తినేటువంటి వైసీపీ కార్యకర్త ఎవడో కూడా ఆ మాట అండవు. 5 రూపాయలు భోజనం పెడతా ఉంటున్నారు, ఇది భిక్షం వేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. జీవితంలో ఏంటి వాడికి అన్నం దొరకకుండా పోతుందని ఈ టీవీ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? 1 by 1 అన్ని సమకూర్చుకుంటూ వస్తారంటారా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? ఇప్పటికి జరిగి 2 నెలలు అవుతూ ఉంది. 2 నెలలు పూర్తయినట్టు కూడా లేదు, 2 నెలలు అవుతూ ఉంది. 2 నెలల్లోనే ఎన్ని కార్యక్రమాలు చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళు 8 నెలలకు కానీ వీళ్ళు ఎక్కినటువంటి 8 నెలలకు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అటువంటిది సుమారు 55 రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు. అమరావతి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది? నిన్నగాక మొన్న దాంట్లో బోట్లు వేసుకొని వెళ్తున్నారు చూడండి అని చెప్పి అన్నారు. మధ్యలో ఉన్నంత మట్టి అంతా కూడా ఎత్తుకొని వెళ్ళిపోతే దాంట్లో బోట్లు వేసుకెళ్ళకపోతే ఏం వేసుకొని వెళ్తారు? ఆఖరికి వేసినటువంటి రోడ్లు తవ్వుకొని అమ్ముకున్నారు. పేర్లు మార్చేశారు, కాలేజీలకి వాటికి పేర్లు మార్చేశారు, తనఖాలు పెట్టేశారు, కట్టినటువంటి ఇళ్ళు తనఖాలు పెట్టేశారు. ఈ ప్రభుత్వంలో ఏది మంచి జరిగింది కనుక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే అటు మోడీ కానీ అండ్ వీళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారనేది గుడివాడ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సార్. జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు 5 years. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్?
చాలా ఆనందంగా ఉంది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడంలో గత ప్రభుత్వం 10th క్లాస్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బాబు గారు ఎంతో ముందు చూపుతో ఆనాడు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టి పేదలకి 5 రూపాయలకే భోజనం పెట్టాలని ఒక మహోన్నత అయిన ఆశయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అండి నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 మీరు బండి మీద జెండాలు పెట్టుకొని ఒక మెసేజ్ ద్వారా వెళ్తున్నారు. అంటే ఈ రోజులోనే అన్నా క్యాంటీన్ కూడా ఈరోజే మనకి 12:30కి ముఖ్యమంత్రి చేతుల్లో ఈరోజు ఆన్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ముందు భారత మాతకి జై అండి, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. కానీ నేను ఇది 4 సంవత్సరాల నుంచి బిగిన్ చేశానండి ఇది. కానీ కారణం కూడా నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉందండి. అప్పుడు స్వతంత్ర దినోత్సవం పిల్లలు చాలా ఉత్సాహంగా అందరూ తల్లిదండ్రులు కోఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి, చాలా మటుకు మారిపోయింది. అది కారణం మీకు అందరికీ తెలిసే ఉంటారు. రాజకీయ నాయకులు కూడా అసలు మెయిన్ అందరూ కాదు, కొంతమంది రాజకీయ నాయకులు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సరిగ్గా చెప్పడం పోయి పిల్లలు కూడా నేర్పట్లేదండి. ఇది తెలియపరచాలి పిల్లలకి అందరికీ జ్ఞానోదయం కొద్దిగా అంటే ఎంతో కొంత తెలియపరచాలనే దృష్టిలో నేను బయలుదేరుతానండి. ఇలాగా చాలా సంతోషం అండి, మామూలుగా కాదు. పేద ప్రజలకి 5 సంవత్సరాల నరకం చూశారండి. ఇప్పుడు ఈ రోజుల్లో కూలినాలు లేదు, ఈ 10 రూపాయలతో వస్తుందంటే ఎంతో సంతోషపడుతున్నానండి. ఇది పేద ప్రజలకి విజయం కింద లెక్క. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ ప్రజల కోసం బాగా కష్టపడటానికి కృషి చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి బోర్డుతో మార్పు ఉందండి. ఇది నాకు చాలా సంతోషమైన విషయం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 100 క్యాంటీన్లు పైగా రేపు ఎమ్మెల్యేలతో కొన్ని క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు. అంటే క్యాంటీన్లు అనేది సక్సెస్ఫుల్ అవుతాయంటే అండి ఈ ఉచితంగా భోజనం అనేది 5 రూపాయలు. చంద్రబాబు నాయుడు అండి, ఇంకోళ్ళు కాదండి. ఇది 100% సక్సెస్ అవుతుందండి. ఇది ఎందుకంటే ఆయన ఏ రూపంగా డబ్బు తీసుకురాగలరు, ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలరు, ఇవన్నీ ఆయన తెలిసిన విద్య అండి అతనికి. దానివలన 100% సక్సెస్ అవుతుందండి. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. కేంద్రం కూడా మనకి రాష్ట్రానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు రాజధాని కానీ, పోలవరం కానీ అన్నీ మంచి 5 సంవత్సరాల్లో 100% సక్సెస్ అయిపోతుందండి. దాంట్లో సమస్య లేదు సార్. భారత మాతకి జై, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సార్ ఎలా అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి అన్నా క్యాంటీన్ అనేది. ప్రతి వాళ్ళకి పేదవాళ్ళకి మామూలుగా 5 రూపాయలు అనేటప్పటికీ టిఫిన్ కూడా రాదు కదా, కనీసం టీ కూడా రాదు కదా. మనసుకు తృప్తిగా భోజనం చేసి చాలా తృప్తి పడతారు 5 రూపాయలకి. టిఫిన్ ఏంటి, భోజనం ఏంటి, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. లోగడ కూడా జరిగింది. ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పలానా ఓపెన్ చేస్తాను అన్నీ చేస్తున్నాడు. ప్రభుత్వం కూడా బాగా ముందుకు నడుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. అంటే ఇప్పుడు చూసారు కదండి అన్నా క్యాంటీన్ ఓన్లీ టీడీపీ గవర్నమెంట్లో చూసారు. గతంలో ఏ గవర్నమెంట్లో ఇలా 5 రూపాయల భోజనం ఎవరైనా పెట్టారా? 5 రూపాయల భోజనమా? అంతకుముందు తెలంగాణలో పెట్టారు. తర్వాత ఇక్కడ చాలామంది కూడా వ్యాన్ల మీద వాటి మీద వీటి మీద కూడా ఫ్రీ భోజనం కూడా పెట్టారండి. ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెట్టారు ప్రతి సెంటర్కి. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది అండి కూటమి ప్రభుత్వం. పనులు కూడా అవుతాయి, డెవలప్మెంట్ అవుద్ది, రోడ్లు బాగుపడతాయి. అమరావతి మన రాజధాని అవుద్ది, చాలా బాగుంటుంది. అమరావతి చాలా అభివృద్ధిలోకి వస్తుంది, అభివృద్ధి చేస్తారు కూడా, చాలా ముందుకు చేస్తారు. అందరూ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. మోడీ గారు కూడా ఆయన కూడా బాగా చేస్తాడు, బాగా కష్టపడుతున్నాడు. ఆయన కూడా వెనకాల ప్రజల బలం ఉంది, బాగా చేస్తారు, ఇబ్బంది లేదు, బాగా ముందుకు వెళ్తారు. ఈ కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయి. నమస్తే సార్.
సో ఇక్కడ చూస్తున్నారు కదండి అన్నా క్యాంటీన్ గుడివాడ సరౌండింగ్లో అన్నా క్యాంటీన్ సమీపంలో చాలామంది ప్రజలైతే వస్తున్నారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం ఆలస్యం. సో చాలామంది ప్రజలు వచ్చి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు 12:30కి రాబోతున్నారు. సో ప్రజలు కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. చూశారు కదా క్లౌడ్ ఎక్కువగా ఉంది. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి కోసం. సో అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభం వల్ల చాలామందికి అంటే అన్నం లేని వాళ్ళకి చాలామందికి ఉపాధి 5 రూపాయలకి ఉచిత భోజనం అనేది చాలా మంచి పని అనేది ప్రజలందరూ వచ్చి ఐకమత్యంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో ఇంకోసేపుల్లో చూపిస్తాం మీకు. సార్ ఎలా అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం ఈరోజు అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తారీఖు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ మీకు? అంటే 1 సెకండ్. కూటమి ప్రభుత్వం 60 రోజులు పూర్తి చేసుకుని 60 రోజులు 65 మంచి పనులు చేసింది. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. 20 రోజుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఎంతో ప్రాచుర్యం కలిగిన ఇది. ఎందుకంటే 2019 ముందు 4,60,000 మంది భోజనం చేసేవారు అన్నా క్యాంటీన్లో. అన్ని లక్షల మంది భోజనం చేసే అన్నా క్యాంటీన్ని కాలుదన్నిన ఒక కిరాతకుడు వాళ్ళ కిరాతకుడు చేసిన పాపానికి వాళ్ళు ప్రాయశ్చితంగా ఈ అన్నా క్యాంటీన్ మేము ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అది. ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతిలో 85న నిత్యాన్నదానం ప్రారంభించి ఈ రోజు వరకు దేదీప్యమానంగా నడుస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం మేనిఫెస్టోని పేదవాడి ఆకలి తీర్చడం, ఆ పేదవాడి ఆకలిలో నుంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో భారతదేశం మొత్తంలో 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజున రోజు కూలీ చేసుకున్న వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు బియ్యం తెచ్చుకునేవారు. ఎన్టీ రామారావు వచ్చినాక 25 కేజీలు 2 రూపాయలకే నెల సరిపడా ఆ రోజు బియ్యం తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మీ మేనిఫెస్టోదని ఒక పెద్ద ఆయన అడిగితే విలేకరే నా మేనిఫెస్టో పేదవాడి ఆకలి తీర్చడమే అన్నాడు ఆ రోజు అన్నగారు ఎన్టీ రామారావు గారు. అదే తెలుగుదేశం మేనిఫెస్టో. ఈ విధంగా ఒక దుర్మార్గుడు ఒక దరిద్రుడు పాలన అంతమైనాక పేదలకి ఆకలి తీర్చడం ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఆ దిశలోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, దీన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి సెన్సర్లు అంటున్నారు 5 రూపాయలకి బిచ్చమేస్తున్నారు అన్నం అన్నట్టుగా మాట్లాడారు. కామెంట్స్ ఎలా అనిపిస్తుంది? అది ఆ రోజున వాళ్ళ పరిస్థితుల్లో పేదవాడు పేదగానే ఉండిపోకూడదు. అతనికి ఏదో విధంగా పక్కన నుంచి పల్లెటూరులో ఏదో పని మీద వస్తారు. రిక్షా వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, ఏదో ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోలేని వాళ్ళు ఉంటారు. 5 రూపాయలకి పేదలకు అన్నం అంటే 5 రూపాయలు, అది అయ్యే ఖర్చు 40 రూపాయలు. అది తీసుకొచ్చి 5 రూపాయలు పెడుతున్నాం. 5 రూపాయల క్వాలిటీ లాగా ఉండదు అది, 40 రూపాయల క్వాలిటీ భోజనం అది. అంతేగాని ఆయన ఏదో వాగితే అని మాత్రాన అతనికి సంపాదించుకుంటూ కానీ సద్గుణం లేదు, సద్బుద్ధి లేదు, 10 మందికి సేవ చేసే మనస్తత్వం లేదు అతనికి. అతను ఒక దుర్మార్గుడు. అంతు చూసాం. అయినా కానీ సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన మనిషి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా అంటే దాన్ని మీరే ఆలోచించాలి. థ్యాంక్ యూ. ముందుకెళ్తుంటారు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి ఎలా ఉంది అంటే 20 సంవత్సరాల కింద గెలిపింది అంటున్నారు కదా. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి 10 లక్షల కోట్లు మన చేతిలో అప్పు పెట్టి వెళ్ళిపోయాడు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ముందుకెళ్తూ యువతకి అలాగే అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చూస్తుందండి. థ్యాంక్ యూ.